వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. మరో కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. చలో, నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు చేర్యాల భాస్కర్ గౌడ్. మా కంపెనీ నేమ్ వచ్చేసి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ. మనం ఒక బిజినెస్లో ఒక 10 years నుంచి బిజినెస్లో ఉన్నాము. పౌడర్ కోటింగ్ యూనిట్ యూనిట్ ఉంది. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ ఉంది. ఈ 2 years నుంచి మనము ఈ పోర్టబుల్ కంటైనర్ హోమ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఈ పోర్టబుల్ కంటైనర్ హోమ్స్ అనేటివి 40,000 నుంచి 10 lakhs వరకు కూడా ఉంటాయి. దాంట్లో 40,000 ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే 4x4 సెక్యూరిటీ క్యాబిన్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 4x4 సెక్యూరిటీ క్యాబిన్ కానీ 4x4 టాయిలెట్ క్యాబిన్ కానీ చేస్తాము. దాని తర్వాత సెక్యూరిటీ క్యాబిన్లో 4x6 చేసుకుంటారు, టాయిలెట్లో కూడా 4x6 చేసుకుంటారు. దాని తర్వాత వచ్చేసి మనకు చిన్న ఆఫీస్ రూము 10x10, తర్వాత ఒక ఉండడానికి ఇల్లు లాగా చేసుకోవాలనుకుంటే 10x15లో కూడా చిన్న వాష్మెన్ రూమ్లకు లాంటివి కానీ, లేదా ఇద్దరే ఉంటారు వాళ్ళ కోసం కావాలంటే 10x15 చేసుకొని అందులోనే వాష్రూమ్ వస్తుంది, అందులోనే బెడ్ వేసుకునే స్పేస్ ఉంటుంది, దాంట్లోనే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అది మనం 2 lakhsకు ఇస్తున్నాము. 2 lakhs ప్లస్ GST ట్రాన్స్పోర్ట్ అనేది అదనంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళే చూస్తారా లేకుంటే అది అంటే మేము వెహికల్ అరేంజ్ చేస్తాము. ట్రాన్స్పోర్ట్కు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు, కస్టమరే పే చేస్తారు. అవును మేడం. సో అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే కంటైనర్తో హౌసెస్ తయారు చేయొచ్చు అనే ఐడియా ఎలా వచ్చింది సార్? మేడం ఇది చాలా ఇక్కడ మన వేరే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. ఇవి ముంబైలో స్టార్ట్ చేసినారు. దాని తర్వాత హైదరాబాద్లో కూడా వెళ్ళినాయి. ఈ 2 years నుంచి బాగా సేల్స్ జరుగుతుంది. సో మీరు ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఒక ఇల్లు తయారు చేయడానికి కావాల్సినవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? ఇవన్నీ టోటల్ మొత్తం మనకు హైదరాబాద్లోనే దొరుకుతుంది. రా మెటీరియల్ మొత్తం హైదరాబాద్లోనే దొరుకుతుంది మనకు. ఒక ఇల్లు కట్టడానికి మినిమం ఎన్ని డేస్ టైం పడుతుంది? అంటే డేసా, మంత్సా ఇట్లా? 1 weekలో కట్టేయచ్చు మేడం. 1 weekలో కట్టేయచ్చు. చిన్నదైతే 3 days 4 daysలో కంప్లీట్ అవుతుంది. అంటే ఇది వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కడతారా లేకుంటే ఎక్కడి నుంచే కట్టి ట్రాన్స్పోర్ట్ ఏమేమి చేస్తారు? లేదు మేడం, వాళ్ళ ప్లేస్కి అయితే మేము వెళ్ళి కట్టాము. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకెళ్ళాలి. అక్కడ మీరు క్రెయిన్తో లేదా హైడ్రాతో దింపుకోవాల్సి వస్తుంది. అది ఇల్లు అనగానే మా దగ్గరికి వస్తారా, మా ఇంత సెంట్లు ఉంది, అది మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి నేను క్లారిటీ మీకు ఇస్తున్నా. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మా దగ్గరికే రావాలి. వచ్చేసి మీరు చూసుకొని మీకు నచ్చితే మాకు అడ్వాన్స్ ఇస్తే మేము 3 to 5 days లేదా 1 week, ఇంకా పెద్ద ఆర్డర్ ఉంటే 1 month, అంతేగాని ఎక్కువ రోజులు కాదు. మీరు చేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. మేమైతే ఎక్కడికి వచ్చి చెయ్యం మనం. సో హౌసెస్ అంటే తక్కువ బడ్జెట్లో హౌసెస్ తొందరగా ఎట్లా కట్టాలి అనేసి చాలా మోడిఫికేషన్స్ జరిగాయి. అండ్ ఇటుకల్లో కూడా చాలా లైట్ వెయిట్ ఇటుకలని తక్కువ రేటుకి వచ్చేటట్టు ఇట్లాగా కట్టుబాట్లు జరిగేటి మంచిగానే తీసుకొచ్చారు. సో అట్లాంటివి ఉండగా కూడా ఇట్లా స్టీల్ తోటి ఇట్లా కూడా కట్టచ్చు అనే ఐడియా వచ్చింది కదా. సో ఇట్లా ఈ ఐడియా అనేది ఎట్లా వచ్చిందంటారు? మేడం ఇది కంటైనర్స్ మాడిఫికేషన్ హౌసెస్ అని చాలా రోజుల నుంచి ఉన్నాయి, కానీ ఎక్కువ పబ్లిక్లకు రాలేదు. ఈ తక్కువ బడ్జెట్ ఉండడం వల్ల, ఫాస్ట్గా కావాల్సిన అవసరం ఉండడం వల్ల మెల్లమెల్లగా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇది ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు మన దగ్గర. చిన్న 2 వ్యక్తులు 3 వ్యక్తులు ఉండడానికి కోసం అయితే తీసుకుంటున్నారు. దీంట్లోనే స్టాల్స్ చేస్తున్నారు. టీ స్టాల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ ఇట్లాంటి స్టాల్స్ తీసుకుంటున్నారు. అక్కడ తీసుకున్నప్పుడు ఓపెన్ ల్యాండ్ కొంచెం ఏదో కిరాయికి తీసుకొని దాంట్లోనే స్టాల్ కమ్ వీళ్ళు ఉండడానికి స్టాల్ కమ్ రెసిడెన్స్ టైప్లో కూడా తీసుకుంటున్నారు. అట్లా మొత్తం రెసిడెన్స్ కూడా ఉండొచ్చు, ఫామ్ హౌస్లు కట్టించుకోవచ్చు అనే ఉద్దేశంలో ఫాస్ట్గా ఇది గ్రోత్ వస్తుంది. సో స్టీల్తో మరి హౌస్ కట్టడం వల్ల ఇనుము తుప్పు పట్టడం ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు? స్టెయిన్లెస్ స్టీల్ కాదు మేడం, మైల్డ్ స్టీలే ఎంఎస్ అంటారు. తుప్పు అంటే మనం ఏం చేస్తున్నామంటే షీట్స్ మైల్డ్ స్టీల్ వాడకుండా గాల్వనైజ్డ్ ఐరన్ వాడుతున్నాం, ఎక్కువ తుప్పు పట్టకుండా ఉండడం కోసం. ఈ పైప్స్ మాత్రం మనము 2 mm థిక్నెస్, 4 mm 5 mm థిక్నెస్ పెద్ద స్ట్రక్చర్స్కి వాడతాము. దానివల్ల అంత త్వరగా ఏం పాడవదు. 15-20 years లైఫ్ అయితే ఉంటుంది. 15-20 years. మరి తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకుంటూ ఉండాలా లేకుంటే ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటాయా? సరే, ఆ మెయింటెనెన్స్ ప్రజలు తీసుకున్న వాళ్ళు కస్టమర్స్ ఏం చేయాలంటే 2 yearsకి ఒకసారి బయట పెయింట్ వేసుకోవాలి. లోపల కొంచెం MDF బోర్డు ఉంటాయి. MDF బోర్డు అంటే వాటర్లో కొంచెం తడిస్తే చెదలు వస్తుంది, అది వస్తుంది అని కొంచెం డౌట్ ఉంటుంది. దానికి బదులు సిమెంట్ బోర్డు ఉంటుంది. ఇట్లా సిమెంట్ బోర్డు తీసుకుంటే దీనికి కూడా లోపల పెయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ పెయింట్ మెయింటెనెన్స్ చేసుకుంటే 15-20 years లైఫ్ ఉంటుంది. దాని తర్వాత కూడా దాన్ని ఏదైనా రిపేర్ ఉంటే చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా వద్దనుకున్న రోజు రేపు బిల్డింగే పర్మనెంట్కు కట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని సేల్ చేసినా కూడా 50% అమౌంట్ స్క్రాప్ అమౌంట్ కూడా వస్తుంది. సో మరి ఎంత కాదన్నా ఇది స్టీల్తో తయారు చేయడం వల్ల మరి మన హైదరాబాద్ ఎండల గురించి అయితే తెలిసిందే. సో వేడి అనేది వస్తుందా రాదా? ఇప్పుడు ఎండ ఉన్నట్టే ఉంది కదా. ఎంత డిగ్రీలు ఉందో నాకు తెలియదు, కానీ ఎండల్లో మీరు వచ్చారు కదా, మరి బయటకు లోపలికి తేడా ఉందా లేదా? తేడా ఉందండి. అదే మరి అంటే యాక్చువల్ దానికి మేమేం చేస్తామంటే మీరు అన్నట్టు ఐరన్ బాక్స్లో కూర్చుని ఎండ రావద్దు అని అంటున్నారు కదా, దానికి మేమేం చేస్తున్నామంటే బయట ఐరన్ షీట్కు లోపల ఉండే MDF బోర్డు కానీ లేదా మన ACP షీట్ కానీ
లేదా సిమెంట్ బోర్డు కానీ, ఆ రెండింటి మధ్యలో మనం గ్లాస్ ఊల్ అని వేస్తాం 25 mm. ఆ గ్లాస్ ఊల్ వేయడం వల్ల బయట నుంచి సౌండ్ కానీ బయట నుంచి వేడి కానీ లోపలికి రాదు, కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు బయట మన డోర్ తీయడంటే ఎంత సౌండ్ వస్తుంది, బయట ట్రాఫిక్ ఉంది, మన లోపల అంత సౌండ్ వినిపించలేదు. అట్లా సౌండ్ ప్రొటెక్షన్ ప్లస్ హీట్ ప్రొటెక్షన్ కూడా గ్లాసుల వల్ల మీకు వస్తుంది. సో ఇట్లా హౌస్ చేయించుకుంటే దీనికి ఎన్ని ఇయర్స్ గ్యారంటీ ఇస్తారు? మీకు గ్యారంటీ అంటే ఏంటంటే 5 years వరకు అయితే మేము లీకేజ్ గ్యారంటీ ఇస్తాం. ఏమన్నా ఎక్కడైనా మనం తీసుకుపోయేటప్పుడు ఏదన్నా చిన్న క్రేన్తో అన్లోడ్ చేసేటప్పుడు బండి మీద పెట్టినప్పుడు చిన్న ఏమన్నా అక్కడ టచ్ అయ్యి చిన్న హోల్ పడి వాటర్ ఏమైనా లీక్ ఉంటే ఒక 5 years వరకు నేను వాటర్ లీకేజ్ ఏమన్నా కూడా నేనే చూసుకుంటా, ఏం ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. అది కాకుండా ఏదన్నా బ్రేక్ చేసుకొని లేదా లోపలనే వాళ్ళు ఖరాబ్ చేసుకుంటే కూడా దానికి కూడా మనం సర్వీస్ ఇస్తాం. ఎప్పుడైనా సరే 10 ఏళ్ళు అయినా కూడా మాకు ఇట్లా ప్రాబ్లమ్ సరే సర్వీస్ చేసేది ఉంది అంటే కూడా మనం సర్వీస్కి పంపిస్తాము, దాని ఛార్జెస్ ఉంటాయి. ఛార్జెస్ ఉంటాయా? అంటే ఎంతవరకు ఉండొచ్చు? అంటే 15% ఆఫ్ ఇట్లానే ఏమైనా ఉంటాయా లేకుంటే? అట్లా ఛార్జెస్ మేడం, ఏ పార్ట్ పోయింది ఎంత టైం పడుతుంది దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు మేడం. అంతా మరి టోటల్గా కాస్ట్ మీద ఇంత ఛార్జెస్ అని ఏమి ఉండదు. వాళ్ళు వెళ్ళాల్సిన దూరం ఎంత ఉంది, అదేం పార్ట్ పోయింది వీడియోస్ షేర్ చేస్తారు, ఆ పార్ట్ మనం రీప్లేస్ చేసేటట్టు ఆ ప్లాట్కి ఎంత డబ్బులు అయితే అంతే చేస్తాం మనం. ఒక లీకేజ్ వారంటీ అయితే 5 years వరకు లీక్ కాకుండా పైనుంచి టాప్లోంచి కిందికి రాకుండా నేను చూసుకుంటాను. సో మరి అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి కట్టడానికి అయితే మాత్రం కుదరదు అంటున్నారు. మరి సో వాళ్ళకి ఇంత కావాలి, ఇన్ని స్క్వేర్ ఫీట్స్ ఇంత ఇంత అని అంటే కొలతలు మరి వాళ్ళని తీసుకురమ్మంటారు అక్కడి నుంచి? అదే సార్, ఇప్పుడు మేడం ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది, ఒక డ్రాయింగ్ వాళ్ళు వేసుకొని ఉంటారు కదా. మనం యాక్చువల్గా దీంట్లో వచ్చే సైజ్ ఏంటంటే 12/40 వరకే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం. 12/40లో ఈజీగా చిన్నగా డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. 12/40 తీసుకుంటారా లేదా అంతకంటే తక్కువ తీసుకుంటారా అని కస్టమర్ చాయిస్. అంతకంటే నాకు వెడల్పులో కావాలి, పెద్దగా కావాలంటే 2 కంటైనర్స్ తీసుకొని అక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. అక్కడ అటాచ్ చేసే రోజు అయితే మేము వెళ్తాం. ఇంకోటి మాకు 2nd floor మీద కావాలి, 3rd floor మీద కావాలంటున్నారు. 2nd floor మీద 3rd floor కావాలంటే ఖచ్చితంగా మనుషులే రావాలి, ఎలాంటి క్రేన్ కూడా అంత పెద్ద తీసుకొని ఉండదు, వైర్లు డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి 2nd floor 3rd floor అనేది ఆలోచన కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే మేము చేయొచ్చు, మా దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ సరిపోదు అప్పుడు. ఇంకోటి ఏంటంటే 90 kg సిమెంట్ బోర్డు ఉంటుంది మన ఫ్లోరింగ్ వేసేది, అది 2nd floor వరకు మొయ్యాలి చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవడమే బెస్ట్. ఇది ఇప్పుడు ఇవి ఇక్కడ నుంచి మరి ట్రాన్స్పోర్ట్ వేస్తే ఎంత దూరం వరకు వేసే ఛాన్సెస్ ఉంటుంది మేడం? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కస్టమరే భరిస్తాడు. ఎంత లాంగ్ అని ఇండియా మొత్తం కూడా వెళ్తుంది. మొన్న రీసెంట్గా నేను మైసూరు పంపించిన 765 kilometers ఇక్కడ నుంచి, అంటే 75,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అడిగిండు. మనం రిక్వెస్ట్ చేసి అది చేస్తే చిన్న క్యాబినే కదా అని మాట్లాడితే 60,000 రూపాయలు తీసుకుండు. 60,000 రూపాయలు కస్టమర్ పే చేసుకుండు. కంటైనర్ వచ్చేసి 2 lakhs ప్లస్ జిఎస్టీ అనేది ఆయన నంబర్ ఇస్తాడు, ఆయన క్లెయిమ్ అయిపోతుంది. బిజినెస్ B2B కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ అయితే 60,000 కస్టమర్ పెట్టుకుండు కదా. అది నేను ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర దూరాన్ని బట్టి కస్టమర్ పే చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే దానికోసం మనం హెల్ప్ చేస్తాం, ఎంత తక్కువ అయితే అంత బెటర్గా 3-4 ట్రాన్స్పోర్టర్ ప్రొవైడర్తో మాట్లాడి తక్కువ చేసి మనము పబ్లిక్ తీసుకునే కస్టమర్కి హెల్ప్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఉన్న ఈ మీ ఆఫీస్ కూడా చూసుకుంటే మొత్తం కంటైనర్ ఇది మరి. సో ఇది మొత్తం ఇట్లా చేయనికి మొత్తం మనకి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు నేనైతే ఒక ప్రీమియం చేసుకుంటే ఇప్పుడు విండోస్ ఎక్కువ పెట్టుకున్నాను, తర్వాత లుక్ టాప్ ఆర్ట్ మోడల్ వేసుకున్నా, దానిపైన మనకు టైల్ ప్రొఫైల్ షీట్ వేసుకున్నా. దీనికోసం నాకు ఒక 5 lakhs అయింది. అంటే లగ్జరీ ప్రీమియం ఉంటుంది కదా మేడం, ఏదైనా ఇప్పుడు నానో కార్ 1 lakh అని చెప్పారు, అదే టాటాలో ఎన్ని లక్షల కారు చూసినాము. ఇట్లా కంటైనర్ 2 lakhs అంటే ఇది కూడా 2 lakhs వస్తుందని కాదు, దాంట్లో మోడల్స్ ఉంటాయి, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, దాన్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మరి మీరు ఈ బిజినెస్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? కంటైనర్ బిజినెస్ అయితే మనం 2 years నుంచి 2.5 years అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇక్కడే పెట్టారా? స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉంది. ఇది కాకుండా మనం వెనకాల వర్క్ ఏరియా ఒక 2 acres ల్యాండ్ తీసుకున్నాము, అక్కడ వర్క్ చేస్తాం. ఇక్కడ ఆఫీస్ కాబట్టి మెయిన్ రోడ్కు వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఇక్కడ పెట్టాము. వర్క్ మాత్రం బ్యాక్ సైడ్ బౌరంపేట రింగ్ రోడ్ దగ్గర 2 acres ల్యాండ్లో చేస్తున్నాం మనం. సో మీవి ఇంకా కింద అక్కడ ఉన్నాయి అన్నారు కదా, సో అవి కూడా విజిట్ చేసి ఒకసారి అవి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చేస్తాను మేడం, కంపల్సరీ.